కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. జాతికి అంకితం చేయడము, కొన్ని భూమి పూజ చేయడము వర్చువల్గా హెచ్ఐసిసి నుంచి వారు నిర్వహిస్తారు. మనకందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో గత 12 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో అంకితభావంతో చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నాం. ముఖ్యంగా సుమారు 12 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ అభివృద్ధి కోసం మరి సహకారం అందించింది కేంద్ర ప్రభుత్వం. అది సంక్షేమ పథకాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వ పథకాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ పథకంలో భాగస్వాములు కావచ్చు, లేక అనేక కొత్త సంస్థలు ప్రారంభించడం కావచ్చు. ఈరోజు 12 లక్షల కోట్లకు పైగా తెలంగాణ రాష్ట్రానికి ప్రధానమంత్రి గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వము అండగా నిలబడిన విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు మనం జాతీయ రహదారులు తీసుకుంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేంత వరకు 2400 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉండేది. ఈ 11 సంవత్సరాలలో మరి 2500 అదనంగా 2500 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 42 రైల్వే స్టేషన్లు తెలంగాణలో ఏకకాలంలో అభివృద్ధి చేస్తూ ఉన్నారు. రామగుండం ఫెర్టిలైజర్ పరిశ్రమ కానీ, లేక విద్యుత్ ఉత్పత్తికి సంబంధించినటువంటి ఎన్టీపీసీ ప్రాజెక్టులు కానీ, రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానీ, సమ్మక్క సారక్క విశ్వవిద్యాలయం కానీ, అనేక ఇతర సంస్థలు కూడా ఈరోజు తెలంగాణలో ఏర్పాటు జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ 10వ తేదీ జరిగేటువంటి కార్యక్రమము ఒక ఫేజ్ మాత్రమే. ఈ సంవత్సరము వచ్చే సంవత్సరము ఫేస్డ్ మేనర్లో తెలంగాణ ప్రజలకు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం డెడికేట్ చేయనుంది. వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొన్ని పైప్ లైన్లో కూడా ఉన్నాయి. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ప్రతి ఒక్కొక్క ప్రాజెక్టు విషయంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటూ అన్ని రకాలుగా తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వము చిత్తశుద్ధితో కట్టుబడి ఉండి మరి అన్ని రకాల బాధ్యతలు తీసుకొని ముందుకెళ్తా ఉంది. ఈరోజు ఈ యొక్క బహిరంగ సభ తెలంగాణలో, దేశంలో ఒక ఉత్సాహమైనటువంటి వాతావరణం. ముఖ్యంగా 5 రాష్ట్రాల ఎన్నికలు ఒక ఎత్తు అయితే, ఒక పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఒక ఎత్తు. పశ్చిమ బెంగాల్లో రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఏకమై అక్కడ భారతీయ జనతా పార్టీని గెలిపించడం జరిగింది. నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ప్రజలు బ్రహ్మరథం పట్టారు మోడీ గారి నాయకత్వంలో. అద్భుతమైనటువంటి ఫలితాలు, 208 స్థానాలు భారతీయ జనతా పార్టీ కట్టబెట్టడం జరిగింది. ఆ తర్వాత నరేంద్ర మోడీ గారు పాల్గొన్నటువంటి అతిపెద్ద బహిరంగ సభ ఇదే కానున్నదని మనం చేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు సుమారు 4 గంటల సమయంలో ఈ యొక్క బహిరంగ సభ ప్రారంభమవుతుంది. ఇక్కడ 3 రకాల వేదికలు ఉంటాయి. మరి ఇక్కడికి తెలంగాణ వ్యాప్తంగా ఎండలు ఉన్నప్పటికీ కూడా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, సానుభూతి పరులు, ప్రజలు పెద్ద ఎత్తున ముందుకు వస్తూ ఉన్నారు. ఇంతకుముందు మా ఈటెల రాజేందర్ గారు చెప్పినట్టు నేను ఎప్పుడు చూడాలా, కాలనీస్లలో, అపార్ట్మెంట్లలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, గృహిణులు కావచ్చు, అపార్ట్మెంట్ అసోసియేషన్స్ కావచ్చు, కాలనీ అసోసియేషన్స్ కావచ్చు, అవుట్స్కట్స్లో ఉన్నటువంటి
నూతనంగా ఏర్పాటైనటువంటి కాలనీస్ కావచ్చు, అందరు కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. మా రాష్ట్ర పార్టీ కార్యాలయం కానీ మా ఫోన్లకు కానీ చేసి పాస్లు ఇవ్వండి. చాలా ఫస్ట్ టైం వాలంటీర్గా వాళ్ళు ముందుకొచ్చి ప్రజలు మోడీ గారిని చూడాలి, మోడీ గారికి శుభాకాంక్షలు చెప్పాలి, మోడీ గారిని ఆశీర్వదించాలి, మోడీ గారికి మద్దతు పలకాలి అనేటువంటి ఆలోచనతో అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు ముందుకు వస్తూ ఉన్నారు. మాకు పూర్తి విశ్వాసం ఉంది, అద్భుతంగా ఈ కార్యక్రమం జరగబోతూ ఉంది. ఇందులో మా పార్టీకి సంబంధించినటువంటి ఒక 2000 మంది మా పార్టీ కార్యకర్తలు డప్పులతో నరేంద్ర మోడీ గారికి స్వాగతం పలుకున్నారు, డప్పులతో దర్వేయనున్నారు. అదేవిధంగా